ఏ విధంగా నా భార్య లీడియాని ముస్లిం కుటుంబం నుంచి మార్చినావు, నన్ను హిందువుల నుంచి మార్చినావు, మా నాన్నగారిని మార్చినావు, ఇక్కడ అనేకుల్ని హిందువులు ముస్లింల నుంచి మార్చినావు. ఓ ప్రభా, నేను స్తుతించుకొనిచున్నాము. ఈ లోకంలో సినిమాలకి, దుష్టత్వానికి, త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనాలకి నాయనా బానిసలైన వారిని ఏ జైలు మార్చలేవు, ఏ వ్యక్తులు మార్చలేరు, విగ్రహాలు మార్చలేరు. మీరు ఆ శిలువలో కార్చిన రక్తము, మీరు పొందిన దెబ్బలు, ఆ శిలువ శక్తి, ఆ రక్తములో ఉన్న ప్రభావము ఈ విధంగా మార్చి నరకముగా ఉండ కుటుంబాలని పరలోకాల్లాగా చేయిస్తున్నవి నీకు వందనములు చెల్లించుకొనిచున్నాము. ఇంకా ఎంతమంది ఈ శిలువను అర్థం చేసుకోనకుండా వారి సొంత కార్యకలాపంలో మునిగి ఈ లోకంలో పరిగెత్తున్నారు. క్రీస్తును చూడవలనని ఆశతో వచ్చి క్రీస్తును చూసి ఆయన పొందిన దెబ్బలు, ఆయన శిలువలో కార్చిన రక్తమును యొక్క విలువను గ్రహించి ఓ ప్రభువా రక్షింపబట్టుకు సహాయం చేయము. ఈ రాత్రి నీ యొక్క శిలువ శక్తి, నీ వాక్యము మాకు దయచేయము. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 26 నుండి. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుతున్న కురేనీయుడైన సీమోను అను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టేది. ప్రియులారా, ఉదయం చెప్పినాను కదా, యేసు ప్రభువారు 33.5 సంవత్సరములు ఈ లోకంలో నరావతారిగా జీవించి 30 నుంచి 33.5 సంవత్సరములు సువార్తను ప్రకటించుచు అనేక ప్రాంతములకు వెళ్ళి చనిపోయిన వారిని బ్రతికించుచు రోగులను బాగు చేస్తా ఎన్నో అద్భుతాలు చేస్తుంటే ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదుల పెద్దలు మనకేం పేరు రాట్లా, మన దగ్గరికి ఎవరు రాట్లా, యేసు ప్రభువుడి జనులు వెళ్ళిపోతున్నారని ఈయన సంపాలని కుయుక్తితో, అసూయతో యేసు ప్రభువుని పట్టుకొని ఇతడు ఇట్లన్నాడు, అట్లన్నాడు, దేవదోషం చేశాడు, మరణానికి తగునని కేకలు వేసి జడ్జి గారి దగ్గర పెట్టారు, పిల్లల దగ్గర. వీళ్ళ మాటలన్నీ విని ఆయన పరీక్ష చేస్తే యేసు ప్రభువులో మరణానికి తగింది ఒక్కడు కూడా లేదు. 22వ వచనము లూకా 23:22. 2 సార్లు అంతకు ముందు చెప్పాడు, 3వసారి కూడా చెప్తున్నాడు. 3వ మారు అతడు ఎందుకు ఈతడు ఏ దుష్కార్యము చేసినో ఈతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేస్తానన్నాడు. నువ్వు ఇట్లా శిక్షించి విడుదల చేస్తే కైసరు విరోధి అయిపోతా, అయ్యో వీళ్ళందరూ వెళ్ళి రిపోర్ట్ చేస్తే నా ఉద్యోగం పోయిందని భయపడి చూసారా, ఇతరులో దోషం లేదని ఒక జడ్జి గారు చెప్తే జైలుకి పంపించేస్తారు, శిక్ష ఉండదు. కానీ మరణానికి అప్పగించినాడు. కనుక ప్రియులారా, అతి క్రూరమైన మరణం పొందటానికి యేసు ప్రభువుని అప్పగించినారు. శిలువ మీద ధర్మశాస్త్రం చెప్తున్నది, శిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఈయన శాపగ్రస్తుడు కాదు, దేవుని కుమారుడు. మనమందరం శాపగ్రస్తులం. మన పితరులు నరహాంతకులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, తల్లిదండ్రుల పాపములు పిల్లల మీదకి 3-4 తరాల వరకు వస్తాయి. ఆ శాపం, ఆ పాపం
ఇదిగో పాపం వలన వచ్చే జీతము మరణం. అది మనకి మీదకి రాకుండా ఉండటానికి మరణం అందరం అవుతాం. ఇంకో మరణం ఉంది. ఏంటా మరణం? అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు సావదు. రెండో మరణం పాపం చేసిన వాళ్ళకి అది. కనుక ఈ శాప పాప మరణాలన్నీ ఆయన పొంది, ఆయన శిలువలో వేలాడి, ఆయన మరణం అయిపోయి మనం బ్రతికించాడు నరకం నుండి నరకంలో పోకుండా. కనుక ఈయన శిలువ మీదే చంపేయాలన్నారు. పెద్ద 2 కొయ్యలు తెచ్చి కొట్టి, నువ్వేమయ్యాలి? యెరూషలేములో నుండి బయటకు, ఊరు బయటికి గొల్గొతా కొండ దగ్గరికి మొయ్యలా పోతున్నాడు. యేసు ప్రభు పడిపోతున్నాడు. ఇంకొకరు పల్లెటూరు నుంచి వస్తుంటే నువ్వు కూడా ఆ తాగు పట్టుకొని యేసు ప్రభు వారు అతను గొల్గొతా కొండ వరకు మోసుకొని వస్తున్నారు. ఆ యొక్క మండు టెంట్లో ప్రియులరా మోసుకొని వస్తున్నాడు. మోసుకొని వస్తుంటే యేసు ప్రభు వారి దగ్గర మేలు పొందిన ఇప్పుడు కూడా చూడండి, అనేకులు స్త్రీలు ఉన్నారు. జబ్బులు పోగొట్టుకున్నాడు, పిల్లలు దయ్యాలు పోగొట్టుకున్నవారు అనేకులు అక్కడ ఉండి అయ్యో మా పిల్లాడు జబ్బు బాగు చేసినాడు, నాకు దయ్యాలు పడితే బాగు చేసినాడు, 7 దయ్యాలు పట్టిన మరియా ఏమండి వీళ్ళందరుండి యేసు ప్రభువుని ఇంకా కొంచెం చేపట్లో సిలువ కొట్టేస్తారే, యేసు ప్రభు గారు పోయిడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 27వ వచనం, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. రొమ్ము కొట్టుకుంటా, భర్త చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే స్త్రీలు ఎట్లా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, అట్లా యేసు ప్రభుని ఇంకా చంపైపోతున్నారే అని ఏడుస్తుంటే వారికి ఆ సిలువను మోయిస్తూ ఒక మాట చెప్పినాడు. యేసు వారి వైపు చూశాడు. యెరూషలేము కుమార్తెలారా మీరు ఏడవకుడి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. నేను సిలువకు పోతున్నాను, నేను చచ్చిపోతున్నానని నా కొరకు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడవాలి? మీ నిమిత్తము. ఇంకా సువార్తలు వినుసు. ఏమండి నువ్వు కూడా ఆ సిలువను మోసుకొని పోయే యేసు ప్రభువును చూసే గుంపులో ఉండవు. ఆ యేసు ప్రభు యొక్క సిలువ శక్తిను గ్రహించినావా? ఇప్పుడే లీడియా నా భార్య దర్శనమిచ్చినాడు యేసు ప్రభు. ఏమని? సిలువ మోసుకొని వెళ్తుంటే ఆయన కూడా ఆ చూసే వారి గుంపులో ఉంది. కానీ ఆమెకు ఒక ప్రార్థన చేసింది, నీవు నా కొరకు సిలువను మోస్తుంటే నన్ను ఈ బంధకాల ఇంట్లో నుంచి విడిపించు. ఆమె కొరకు ప్రార్థన చేసుకున్నాను. నేను బంధకాల్లో ఉన్నాను, నా బంధువులు ఇంట్లో తాళం పెట్టి వేషపెట్టి చంపడానికి చూస్తున్నారు, కొడుతున్నారు, చిత్రవద చేస్తున్నారు. ఇటు వెళ్తా అవుతాను, అటు వెళ్తా అవుతాను అన్ని చెప్పలా. ఆయన పడ్డ కష్టాలు నాకు చెప్పింది. నాకేముందరా, మా నాన్న రక్షణ పొందరంటే మా నాన్న తిట్టేవాడిని, మా ఇంటికి సేవకులు వచ్చి బాగు చేస్తుంటే వాళ్ళని తిట్టేవాడిని, నువ్వు ప్రార్థన చేస్తే కొడతాననే వాళ్ళు ఎవరు లేరు. ఈమె ఎన్ని కష్టాలు పడింది. ఏమండి మీకు దేవుడు ఎంత సువార్తనిస్తున్నాడు. ఊరికనే తమాషా చూసి కోటాలు వస్తున్నాయి పోతున్నాయి అటువంటి వారికి ఉండాలి. మీ నిమిత్తం ఏడుతున్నారా? అయ్యో నేను కోటాలకు వెళ్తున్నాను, సువార్తపురం వెళ్తున్నాను, ఈ సంవత్సరం పొన్నూరులో మాకు పెట్టారు, 3 రోజులు అయిపోయింది, రేపు మధ్యాహ్నంతో అయిపోయింది, అయ్యో ఇంకా నేను రక్షణ పొందలేదే, నా పిల్లలు పొందలేదే, నా భర్త
ఓ నేను ఇక్కడికి వచ్చే టీవీ ముందు కూర్చుంటున్నాడే, సారా షాప్కి వెళ్ళి బాటిల్ తెచ్చుకుంటున్నాడే, ఆ ఏడుపు ఏమన్నా మీకుందా? ఏమన్నా భారం ఉందా? మీకు భారం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మారుతాడు. నేను ఇంత మూర్ఖున్నైనప్పటికీ నేను లేచి చదువుకున్నామంటే ఇంట్లో లెగిస్తే మా నాన్న మా కాళ్ళ మీద రాత్రి 2-3 గంటలప్పుడు, ప్రభా నా కుమారుని రక్షించవా, నా కుమారుని రక్షించవా, నీ సేవకుడుగా చేసుకోవా అని ప్రార్థన చేస్తే నాకు కోపం వచ్చింది. ఒక ఇంజనీరు డాక్టర్ అవ్వాలని ప్రార్థన చేయడం, సేవకుడు అవ్వాలంట, ఇళ్ళకి బైబిల్ వేసుకుంటారు. కానీ మా నాన్న మీద ఏమనేవాడు కదా. చూసారా, మా నాన్న ప్రార్థన గెలిచింది. నన్ను చిన్న వయసులో దేవుడు మార్చాడు, ఆయన సేవకుడుగా చేసుకున్నాడు. ఈ లోకంలో ఇంజనీర్గా డాక్టర్గా చేసి లక్షలు సంపాదించే కంటే పేద ప్రజల దగ్గరికి రోగులకి వెళ్ళి ప్రార్థన చేసి సువార్తను ప్రకటిస్తే ఓ నాకెంత సంతోషం, ఎంత సంతోషం. నా భార్య పొద్దున్నే 4:30 లేచి 20 కిలోమీటర్లు వచ్చి స్టేషన్కి ట్రైన్ ఎక్కి ఇక్కడ 1:30-2 గంటలకు వచ్చింది. మరలా ఇప్పుడు 10:30కి ట్రైన్ పట్టుకొని మద్రాసు వెళ్ళాలి. కేవలం ఇక్కడ సాక్ష్యం చెప్పించాలండి. చూశారు ప్రియులరా, మనం ఏం కష్టపడుతున్నాం? కనీసం ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ యేసు ప్రభువారు శిలువను మోసుకొని పోతా వెనక్కి తిరిగి, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును పిల్లల నిమిత్తం. మా నాన్న నా నిమిత్తం ఏడ్చాడు, నన్ను రక్షించాడు. మీ పిల్లలందరూ రక్షణ పొందారా? దేవుణ్ణి అమడిస్తున్నారా? తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, వదిలిపెట్టాడు. ప్రార్థన చేయాలి. ఒట్టి మాటలు మనకు ఉండకూడదు. ఓ ఎవరు కోటాలు పెట్టినా ఇక్కడికి అక్కడికి పరిగెత్తకూడదు. దేవుడు మీకు ఇచ్చిన వెలుగులో నమ్మకంగా ఉండండి. ఫెలోషిప్, అప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు రక్షిస్తాడు. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలేని స్తన్యములను ధన్యములైనవని చెప్పు దినములో దేవుని రాకడకు ఆ విధంగా చెప్తారు. అది భయంకరమైనటువంటి దినం. ఒకప్పుడు యేసు ప్రభువాన్ని శిలువలో కొడుతుంటే కొట్టిన వారిని కొట్ల, తిట్టిన వారిని తిట్టలా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురని ప్రార్థన చేశారు. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూపిస్తా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కట్టిగాళ్ళు గొర్రెను అంతే కోసేసి తోలు అమ్ముకుంటారు. మాట్లాడతా మేపునాన్ని వదిలిపెట్టి అమ్మంగానే ఆ కోసుకునేవాడు రాంటి అమ్మడబడిపోయింది. వాడు సంపదాడని తెలుసా? కాళ్ళు కట్టి మెరకాయ కోసేటప్పుడు తెలుసు వాడు ఎట్లుంటాడు. కట్టిగాడు నమ్మిద్దంట గొర్రె. సరే, ఆయన తీసుకొని వెళ్ళి ప్రియులారా 32వ వచనము, మరి ఇద్దరు ఆయనతో కూడా సంబపట్టుకు తేబడి వారు నేరం. యేసు ప్రభుని సిలువ వేయటానికి తీసుకొని వెళ్ళారు గొలగతా కొండ దగ్గరికి. ఆయనతో పాటు ఇద్దరు నేరస్తులను కూడా 2 ప్రక్కలు అయిపోతున్నారు. అందరూ ఒకటే. యేసు ప్రభులో దోషం లేదని చెప్పారు. ఆయన్ని నేరస్తులకి అందరికి ఒకటే శిక్ష. కొంతమంది అంటారు, ఏమండి దేవుళ్ళందరూ ఒకటేనండి. కొన్ని బస్సుల్లో బుద్ధుడు, గాంధీ, యేసు ప్రభు లేకపోతే ఏదో విగ్రహం ఫోటోలు ఉంటాయి, అన్నీ ఒకట. యేసు ప్రభు లాంటి దీన గుణం, పరిశుద్ధమైన గుణం, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియులారా, యేసు ప్రభువుని మీరు ఏ విగ్రహంతో పోల్చకూడదు.
ఆయన లోక రక్షకుడు, పాపాల కొరకు చనిపోయి మూడో దినమున లేచిన వ్యక్తి. జీసస్ ఈజ్ అలైవ్ టుడే. ఆయన మాట్లాడుతున్నాడు. బుద్ధుడు చచ్చిపోయాడు, ఆయన గాంధీ మహాత్ముడు చనిపోయినాడు, తిరిగి లేవలేదు. అందరితో యేసు ప్రభువుని సమానంగా నువ్వు ఎంచకూడదు. మన దేశంలో చాలా సంవత్సరాలు అన్ని రోడ్లు రోమాకి వెళ్ళిపోతాయి. అంటే వెళ్తాయా? నేను గుంటూరు వెళ్ళాలని ఇటు రోడ్డు పడితే రేపలు వెళ్తా. ఏ రోడ్డు వెళ్ళినా వెళ్ళిద్దా? వెళ్ళదు. రాత్రి నేను రాజమండ్రి వెళ్ళాలి, ఇటు వెళ్ళేది ఎక్కితే మద్రాసు వెళ్తాను. సామెతలు అని దేవుళ్ళు కాదు. జాగ్రత్త, ఈ రాత్రి గమనించండి. వారు ఆ స్థలానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ట్రిల్లరా కాడి, ఆ యొక్క శిలువ కాడి కింద పెట్టి నేల మీద యేసు ప్రభువాన్ని ఈ అడ్డకాడి మీద చేతులు సాచి నిలువు దాని మీద కాలు పెట్టి రోమా సైనికులు పెద్ద శుద్ధి తీసుకొని పెద్ద పెద్ద ఎనమేకులు తీసుకొని ఏదో కొట్టేశారు. లాక్కోలేదు యేసు ప్రభు. కాలు మీద కాలు పెట్టి పెద్ద మీదకి వచ్చినారు. తర్వాత తాడుతో ఆయన్ని ఆ సిలువను లేపి కింద గుంటదేవి గుంటలో పూడ్చి పెడితే ఆ 3 మేకుల ఆధారంతో యేసు ప్రభు వారు మధ్యాహ్నం ఎండలో ఏలాడుతున్నారు. దేనికి అందరితో వదిలేరా? వాళ్ళ పాపం తీరిందా? అందరు ఎగతాలు చేస్తున్నాడు. వస్త్రం కూడా తీసేశారు. ఒట్టి శరీరంతో ఏదో మల దగ్గర కూర్చుంది. ఏమండి, ఇంకా వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు. ప్రియులరా, అటువంటి సమయంలో ఈ పక్క ఒక దొంగని ఈ పక్క దొంగని కూడా కొట్టి ముగ్గురు ఏలాడుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, వీరందరినీ నాశనం చేయి, దేవదూతలను పంపని ప్రార్థన చేయట్లేదు. 33వ వచనము. వారు కపాలమైన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పినాం. ఆ ఇద్దరు దొంగలైతే అబ్బా, మనం ఎట్లయినా బయటకు వస్తే ఈ పిల్లాతను ఒక దెబ్బతే ఎక్కడ సాగు నుండి చంపేయాలరా, ఇదిగో ఈ యొక్క సైనికులు నన్ను మేకులతో కొట్టారని చంపేయాలరా అని ఒళ్ళు గొరుగుతా ఏడుతా రక్తం కారిపోతా ఉంది. యేసు ప్రభువారు అయితే అట్లా పొళ్ళు కొరగట్లేదు, కోపం లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు. ఈ గుణం మీకు ఉందండి. భక్తి 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 అంటారు. ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టాలి. చూసి రావాలి అంటే కాల్చి రావాలి. ఎవరు వచ్చేది? ఎంత గర్వం! ఒక హిందువుడు మద్రాసులో పేటలో మేము ఆదివారం నాడు వెళ్ళి నిలబడి పేటల్లో డ్రమ్ కొట్టి పాట పాడి సువార్త చెప్తా ఉంటాం. ఒక గుడిసె, చిన్న పూరి, పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగం. పక్షివాయు రోగం వచ్చింది. వస్తే మేము నిలబడి పాటలు పాడి ఎటువంటి రోగినైనా ప్రభు స్వస్థపడతాడు, యేసు ప్రభులో మహాశక్తి ఉందని చెప్తే మంచంలో విని అయ్యా వాళ్ళని పాస్టర్ గారు అని రమ్మంటే వెళ్ళాను. మన బ్రదర్ వెళ్ళి ప్రార్థన చేశాను. తర్వాత నాతో కూడా చెప్తే నేను ప్రార్థన బాగైపోయాడు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ఇంకొక ఇల్లు వేసి, అయ్యా మా ఇంటికాడ శుక్రవారం కూడా పెడుతున్నాం. భార్య మారింది, ఆయన మారిపోయాడు. ఆ ఇంట్లోనికి వెలుగెళ్ళి
వాళ్ళకి 4 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఏమండి, తర్వాత ఆ బాగా ఆయనకి ఒక చెల్లెలు ఒక కొడుకు ఉన్నాడు, రౌడీ, త్రాగుబోతు. ఎవడిస్తాడు పిల్లని? ఇస్తారా? తాగుబోతాడికి, రౌడీకి ఎవరి పట్ల? హిందువులు. ఈడొచ్చి మేనమామ కూతురు తయారుగా ఉందని, మామ నీ కూతురుని అన్నాడు. ఒరే మీరు హిందువులు, తాగుబోతాడు, మీకేమంటారు అన్నాడు. ఎవరా? అసలు మీరు క్రైస్తవులు అవకాశం చేసినాడు ఎవడు? అంత చుట్టి నా తలకు వచ్చింది. దామోదర వాక్యం చెప్పాడు. ఈడు మూలాన్ని వీళ్ళు మారిపోయారు, వీడిని ఎట్టగా తన్నాలి, చంపాలి, నాకు భార్య దొరకకుండా పోయింది, వీళ్ళు హిందువులు ఉంటే నాకు ఇచ్చుండేవాళ్ళు, ఇప్పుడు నాకు భార్య లేదే, ఎప్పుడు ఛాన్స్ వచ్చి దాన్ని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ పాపం చనిపోయింది. ఇంటికాడ పాటలు పాడి సమాధి కార్యక్రమం చేసి అక్కడి నుంచి సమాధుల దొడ్డికి రావాలి. బాక్స్ కారులో వస్తా ఉంది. నేను నా భార్య బైక్లో వెళ్ళి ఆడ ఆ సమాధి దొడ్డి ప్రక్కన బయట ఒక బస్ షెల్టర్ ఉంటే ఆ నీడలో నిలబడ్డా. అది వస్తా ఉంది. నా ప్రక్కన 15-20 మంది విశ్వాసులు ఉన్నారు. వాడు గబగబా ముందు వచ్చి కారులో, బైకులో. వాడు ఎక్కడి నుంచి వచ్చాడనండి నేను చూడలేదు. పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ దండాడు. నేను లాగి కొడితే వాడు ఏమన్నాడు, నా ప్రక్కంటళ్ళు సరే ఎవడు రాయిగారు పట్టుకొని కాలు ఎదుగురా, కీళ్ళు వచ్చేయండిరా, పోలీస్ స్టేషన్ కాపు చెప్పండి అంటున్నాడు. పోలీస్ స్టేషన్కి పోతే నేను సేవ మానేసి పోలీస్ స్టేషన్ జరగాలి. వాడు కీళ్ళు ఎరగొడితే దొంగను కొట్టుకొని కొడితేనే దొంగతనం చేసినట్టు ఏం లేదు, తప్పండు. కొట్టినాడు తప్పంట. చదువు రాకపోతే పిల్లల్ని పొంతులు గారు కొట్టకూడదంట. కొట్టుకొని చదివినట్టు వచ్చింది. పొంతులు కూడా తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు. చూడండి మన దేశంలో న్యాయం. ఇంట్లోనే పెట్టుకోకూడదు పిల్లల్ని. నాకు తెలుసు వచ్చే పరిస్థానం. అందులో నేను పాడుతున్నాను చెప్పుకుంటా ఈ బోధ ఎన్నోసార్లు చేశాను. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఒక క్రైస్తవుడు నోట్లో ఈ మాట రాకపోతే వాళ్ళు క్రైస్తవులే కాదు, బోధే చేయకూడదు. వాళ్ళు రౌడీలు అంతే. నేను వదిలేశాను. ఏం చేయదు అతను వదిలేండి. వీళ్ళు తండ్రినే దానికి భయపడి పారిపోయాడు. కొంతసేపటికి ఈ వార్త అంతా పోయింది సమాధి. వాళ్ళ తల్లి వచ్చి కాళ్ళ మీద పడి ఏమండి ఏడుతాం, నన్ను క్షమి అమ్మ, అప్పుడే చెప్పించాం మీ కొడుకుని తోటి. ఇప్పుడు లేడు. తాగేవాడు ఎంతకాలం ఉంటాడు, రౌడీ ఎంతకాలం ఉంటాడు. ఎవడన్నా కోపం తంతాడు, వాడి కరువుని తంతాడు, చస్తాడు. రౌడీలతోనే చస్తాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తిని చస్తాడు. గుంట తవ్వినవాడు గుంటలోనే వాడతాడు. జాగ్రత్త. యేసు ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ఇంకా కోపంతో ఉంటున్నామా? కక్షలతో ఉంటున్నామా? పరిశుద్ధుడైన పౌలు ఏమని చెప్పినాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. క్రీస్తుతో సిలువేయబడితే క్రీస్తులాగా మాట్లాడతావు, క్రీస్తులాగా జీవిస్తావు, క్రీస్తులాగా బోధ చేస్తావు, క్రీస్తులాగా ప్రేమిస్తావు. తెలుసునా? ఆ క్రీస్తు స్వభావం మీలో ఉందా? ఒక ప్రక్కన కొట్టారు, బాధ, ఎండ, దాహం అవుతుంది. అయ్యో తల మీద మొలకెరీడం పెట్టారు, కళ్ళల్లోకి రక్తం, ఒళ్ళంతా రక్తం. ఒకటి తప్పు 40 దెబ్బలు కొరడాతో కొట్టారు. ఆ యొక్క కొరడా చివర గాజు పెక్కులు, ఎనప మొక్కలండి. నేలను దున్నితే ఎంట దొన్నబడితో ఈ పంత దొన్నబడి రక్తమయంతో యేసు ప్రభువు వారు కష్టపడతా. అటువంటి సమయంలో కూడా ఏమంటున్నాడండి, తండ్రి
వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుకరు కనుక వీరినే క్షమిస్తున్నారా? ఏమండి ప్రియులారా, నిజమైన యేసు బిడ్డలు రంపములతో పోయబడ్డారు, శరసాలకు వెళ్ళినారు, వారిని క్షమించారు. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారు? 35వ వచనము, ప్రజలు నిలువబడి చూచుండి అధికారులను వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తానే రక్షించుకున్నామని ఆపాదించరు. చూసారా, నవ్వుతున్నారు. ఈయన ఎంత బాధ, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, ఈ లోక మానవాళి అందరి కొరకు రక్తం బొట్టులు బొట్టులు చిందిస్తుంటే వీరికి నవ్వు, ఎగతాళి, నిందతో నిండి ఉన్నారు. అతడు సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకి చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని, ఓ రాజునని చెప్పావు కదా, యూదులకు రాజునని, రక్షించుకో, చచ్చిపోయిన బ్రతికించావు కదా, గుడివారికి కళ్ళించావు. సైతానుడు ప్రియులరా, ఆయన్ని సిలువుకి వెళ్ళకుండా ఎట్లా తప్పిందామా? సిలువుకి వెళ్ళి రక్తాన్ని, పరిశుద్ధ రక్తము, ప్రతి మానవుల యొక్క పాపం పోవటానికి రక్తం చిందించబడాలి. రక్తము చిందించకుండా పాపం పోతున్నాడు. కనుక యేసు ప్రభు వారి లోకానికి రాకమునుపు ధర్మశాస్త్ర ప్రకారము ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజల పాపముల కొరకు బలులు అర్పించి ఆ రక్తం అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడి కొరకు, అతని పాపాల కొరకు, ఇతరుల పాపాల కొరకు, కానీ వారి పాపాలు ఏటేటా గుర్తవుతుంది. చూసారా, దాదాపు 45 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు 50 సంవత్సరాల క్రితం ప్రభువు నా కుమారుడి పాపాలు క్షమించాను, నేను ఎప్పుడో జ్ఞాపకం చేసుకోనని చెప్పారు. కానీ యేసు ప్రభు వారి భూలోకానికి రాకముందు వాళ్ళ పాపాలు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాయి? ఏటాటా బలి అర్పించాలి. చూసారా, యేసు ప్రభు వారు వచ్చి మన పాపాలను కడిగి, ఎవరైతే యేసు రాత్రి బోధించినాడు కదా, గురుడివాడు, యేసు నన్ను రక్షించయ్యా, గుడ్డయ్యా, నాకు సూప్యం ఉంటే యేసు యేసు అను పేరుకి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్ష. చూసారా, యేసు అని పిలిచి ప్రార్థన చేసుకొని వారి పాపాలు వదిలిపెట్టిన వారి పాపాలన్నీ దేవుడు ఒక్కసారి కడిగి అంతే మర్చిపోయాడు. కనుక ఏటాట అర్పించేవాడు. ఆ యొక్క పశువుల యొక్క రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము. చూసారా, ఇప్పుడు కూడా మన హిందూ దేశంలో పశ్చిమ బెంగాల్లో దేవత గుడికి పచ్చి పిల్లలను కూడా ఇంకా బలి చేస్తున్నారు. నరబలి ఇంకా మన దేశంలో ఉంది. తర్వాత కొన్ని ఊళ్ళు బయట గుళ్ళు ఉంటాయి, మా ఊళ్ళో కూడా చేసేవాడు, బాగా ఎద్దుల్ని పెంచేవాళ్ళు ఊరంతా తిరుగుతుంటాయి. చూసే రాబోతుంది, మళ్ళా గొరిపోతుంది, సంవత్సరానికి ఒకసారి తీసుకొని వెళ్ళి అంతే కొట్టి రక్తం చంపేసి రక్తాన్ని చెంది. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలే ఉన్నాడు, ఆ శిలువ దర్శనం చూసిన వాడండి. ఆయన జీవితంలో ఆ శిలువలో కార్చిన రక్తము, అతడు ఆ పౌలు, అతని ముందు పేరు సౌలు, నరకాంతకుడు. నా భార్య దాదాపు 20-25 నిమిషాలు సాక్ష్యం చెప్పింది. పౌలు గారు 3 నిమిషాలు కూడా పట్ల ఆయన సాక్ష్యం.
చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం అన్న చేసిని గానుక కనికరింపబడింది. ఎవరండి ఈ మాటలు చెప్పిన ఆయన? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యమైన చెప్పిన వాడు ఎవడు? ఎవరంట? దోషకుడు, అందరిని తిట్టేవాడు, నాకంటే ఎవడరా గొప్పడు అని చంపేసేవాడు అంతే. ఇప్పుడు మనం చంపితే జైల్లో పెడతారు, ఆయన చంపితే కేసే లేదు. అధికారం ఇచ్చాడు, క్రైస్తవం కొట్టరా చంపరాని అధికారం, లైసెన్స్ తీసుకున్నాడు. ఎవరైతే సాక్ష్యం చెప్తున్నాడు? దోషకుడిని హింసకుడు, క్రైస్తవులు హింసించేవాడు, చంపేసేవాడు. తర్వాత ఆయన కూడా అతను చూస్తేనే భయం, అందరికి పారిపోయేవాడు. ఇటువంటి వాడికి ఈ శిలువ దర్శనం వచ్చింది. అతనికి ఆహారం ఏంటి? మనకి ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి చెప్పు? అన్నం తినాలి, గాలి కావాలి, వాటర్ నీళ్లు కావాలి. ఈ 3 లేకపోతే ఏది లేకపోయినా మన పని అవుట్. అతనికంట ఈ తిండి తిప్పలు కాదు, ప్రాణాధారం ఏంటి? క్రైస్తవుల్ని హింసించడం. చూడండి అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాం. బెదిరించడయో హత్య చేయటం చూసారా? హింసించడం, హత్య చేయటమే బాగా పట్టునండ బిర్యానీ తిన్నట్టు అనమాట. చూసారా? అటువంటి వాడు లైసెన్సులు తీసుకొని యెరూషలేములో ఎంతో మందిని చంపించి ఇంకో పక్క నుండి పట్టణానికి వెళ్తున్నాడు. దమస్కు గుర్రం ఎక్కి వెళ్తుంటే మధ్యాహ్న సమయం నందు దమస్కు మెయిన్ రోడ్డు వెళ్తున్నాడు. అక్కడ కూడా చంపాలని బాగా చదువుకున్నవాడు, ధనవంతుడు, బలవంతుడు. చూసారు? ఆయన వెంబడించే శిష్యులు ఉన్నారు. కొట్టరండి కొట్టు, చంపరండి చంపు. చూసారా? ఇతన్ని వదలకూడదు, ఇతను నా కొరకు శాపకుడిగా చేసుకోవాలి అని చెప్పి యేసుప్రభు ఏం చేశాడు? ఆయన ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకారం. వెలుగంటే ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. చూసారా? ఎటువంటి వెలుగు? ఇటువంటి సూర్యుని వెలుగు కాదు, ప్రకాశమైన వెలుగు. ఆ వెలుగు చూడగానే ఈ కళ్ళు గుడ్డి అయిపోయింది, కింద పడిపోయాడు. ఒరే నేను గొప్పని, యెరూషలేములో ఇక్కడ కూడా సంపుదామని వస్తే ఈ శక్తి ఏంటి బాబో, ఈ శక్తి ఏంటి? అందుకని కింద పడి సౌలా సౌలా, ఇంకంతే కదా, వెలుగులో ఒక శబ్దం వింటున్నాడు. అది కూడా చదవండి. ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ముందు ఆయన వెలుగును ప్రకాశం చేశాడు, ఎరగొట్టాడు, కింద పారవేశాడు. దేవుని జీవాత్మ నా మీదకి రమ్మో, నన్ను ఎరగొట్టు. ఎరగొట్టని ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నాను. నలగొట్టు. చూశారు? మనస్సు నీ ఇష్టం వచ్చినట్టు, అయ్యా నేను ఉండిపోతాను, సిలువ దగ్గర
తర్వాత ఆయన ఆత్మతో నింపినాడు. ఓ ప్రియులరా, అయ్యో నేనెక్కడ వెళ్ళిపోతాను, నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, నా చదువు ఏంటి, నా డబ్బు ఏంటి? గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని దూరంగా ఉన్నానన్నాడు దేవుడు. జాగ్రత్త. కులాన్ని బట్టి, డబ్బును బట్టి, చదువును బట్టి, రంగును బట్టి మనం గర్వించకూడదు. గర్విష్ఠులు పరలోకంలో చూడలేదు. ప్రియులరా, ఎక్కడో సౌలా ఎవరా పిలిచారు నన్ను? ఈ వెలుగేంటి, ఈ శక్తి ఏంటి? అదిరిపోయి నువ్వు ఎవడురా అన్నాడా? ప్రభువా, నా రాజా, నా ఏలినవాడా, నా ప్రభువా. ఇదేదో పెద్ద శక్తి, ఇది మనం తేలికెంచకూడదు. ఏంటి, నేనెవరిని హింసించాను? నన్ను ఎందుకు హింసించున్నా? నన్నెందుకు సిలువ కొడుతున్నావు? సౌలా, నీవు నన్ను ఎలా? ప్రియులరా, ఇతరులను కొడితే నువ్వు ప్రభువును కొట్టినట్టే, ఇతరులను తిడితే ప్రభువును తిట్టినట్టే దేవుడు నాకు చూపించాడు. నువ్వు ఈ పాటలను తిట్టింది నన్ను. ఓ ప్రభు పాదాలు పట్టుకుని నేర్చుకున్నా. ప్రియులరా, ఇక్కడ అందుకు 5వ వచనం, ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నీవు హింసించున్నా యేసు. చూసారా, నువ్వు హింసించున్న యేసు. నువ్వు నన్ను సిలువ కొట్టిన యేసు మునికోలలకు ఎదురుతున్నట అసాధ్యం. ప్రియులరా, కనుక ఈ సిలువ యొక్క శక్తి, ఈ బలము, సిలువలో కార్చిన రక్తమే ఆ సౌలుని, నరహాంతకుడిని, దోషకుడిని, హింసకుడిని మార్చి రక్షించి గొప్ప ప్రవక్తగా చేసి అపవిత్రుడిగా లోకంలో అనేకమైన సంఘాలు కట్టినాడు. ప్రభు కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. కనుక ఆయన చెప్తున్నాడు, మీరు అర్పించే నరబలులు ఎడ్ల యొక్క రక్తమా, గొర్రెల యొక్క రక్తమా పాపమును క్షమించదు. చూసారా, యేసు ప్రభు చిందించిన రక్తం దగ్గర రావాలి. నా భార్య సాక్ష్యం ఏం చెప్పింది? యేసు ప్రభు శిలువ మోస్తున్న ఎవరి కొరకు? వారి కొరకు. చూశారు ప్రియులరా, అయ్యో నా అబద్ధాలు, మన యొక్క చెడ్డ తలంపులను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం. మనం చేతితో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో మేకులు. సినిమాలకి, వేషగృహాలకి, సారాయి కొట్లకి విరోధులను కొడటానికి పరిగెత్తినందుకు ఆయన కాలంలో మేకులు. గ్రహించావా? ఎప్పుడైనా మనం పొందాలి శిక్ష. మనం దొంగతనం చేస్తే మనం జైలుకి వెళ్ళాలి. మనం ఎవరినన్నా కొడితే, చంపితే మనం జైలుకి వెళ్ళాలి. యేసు ప్రభువు ఆ శిలువలో మన కొరకు జామీను నుండి ఆ పరిశుద్ధ రక్తమును చిందించు. తండ్రి, దామోదర ఏం చేస్తున్నాడో తెలియదు, అతను క్షమించు. ఈ పొన్నూరు ప్రజలు ఏం చేస్తున్నారో తెలియదు. వ్యభిచారంలో, విగ్రహాలలో, దుష్టత్వంలో, అబద్ధాల్లో, మోసాల్లో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక ఈ విధంగా నడుచుకుంటున్నారు. వీరిని క్షమించు అని అంటుంటే, ఒక దొంగ ప్రభు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను ప్రక్కనే యేసు ప్రభు వారు ఇక్కడ సిలువను ఎత్తే ఒక దొంగ ఈ పక్కన, ఒక దొంగ ఈ పక్కన ఉంటాడు. ఒక దొంగ ఏంటున్నాడు? చూసారా, ఎంతున్నాడు? మనకి ఎంత కోపం వస్తుందిరా, ఈయనేంటిరా, ఈయనేంటి మనలాగానే కొట్టబడ్డాడు, ఈయనేంటి ప్రేమిస్తున్నాడు, ఈయనెవరు, మానవుడా దేవుడా అని ఒక దొంగ ఆలోచిస్తున్నాడు. ఎంతమంది తిట్టినా ఒక అద్భుతం చేయట్లేదే. ఒక దొంగ అయితే ఏమంటున్నాడు?
లోకాసు వార్త 23. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన యేసుప్రభు వారు కొట్టాడు. సిలువు కత్తన దొంగనే యేసుప్రభు వారు కొట్ట. పిలాతు న్యాయం తీర్చాడు. వాళ్ళు దొంగలు, బందిపోటు దొంగలు, నరహంతులు, వాళ్ళకు సిలువు మరణం. రోమా సైన్యులు కొట్టి పాతి పెట్టారు. అక్కడ సిలువను నిలబెట్టారు. యేసు ప్రభుని తిడటానికి ఇతనికి ఏం హక్కు ఉంది? ఏమండి, యేసును దూషిస్తున్నాడు అండి. ఒక పక్క సాగుపోతున్నాడు. ఈ లోకంలో కూడా అనేక మంది ఏమండి యేసు ప్రభుని దూషించడం, పాత్రలను దూషించడం, చర్చిలు కాల్ చేయటం, క్రైస్తవ మతం ఉండకూడదు. ఒరిస్సాలో ఎంతమందిని, ఇప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్, ఇండియాలో ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఉండదు. మీరు ఎంత కొట్టి దూషించినా యేసు ప్రభుని చంపేయాలి, అంతటితో ఇది నాశనం చేయాలి అనుకున్నా యేసు ప్రభు 3వ దినాన్ని లేచినాడు. ఓ పాత్ర చనిపోతే 100 పాత్రలను దేవుడు లేపుతాడు. మీరు ఈ క్రైస్తత్వాన్ని మొదటి శతాబ్దం నుండి ఇప్పుడే కాదు, ఎంతో మంది చక్రవర్తులు లేచి మాయమైపోయారు. క్రైస్తత్వం యేసు ప్రభు మాయమవల వేల మంది హిందువులు, నామకాంత క్రైస్తవులు, ముస్లిమ్స్ మారి ప్రభు కొరకు సాక్ష్యంగా ఉంటున్నారు. ఇక్కడ వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో. శ్రీజన దాని ఎనమాలంటే ట్రిక్ ఇంట బాగా పొడితే మరి సవ్వ ఎప్పుడు ఇట్టుంటావురా, వాళ్ళందరూ వచ్చి తిడుతుంటే అని కొంతమంది అని వెళ్తాడు. గబాన్ బాగుంది వాడు కొడతాడు, వాడు సత్తాడు. ఎక్కేసినాడు బాగానే ఉంటాడు, కొట్టినాడు జైలుకి వెళ్ళాల్సిందే, భార్య బిడ్డలు. ఆ జ్ఞానం కూడా ఉండదు. యేసు ప్రభు వారు ఏమన్నా ఉద్దేశం ఇవ్వడా, వీళ్ళు తిడుతున్నారా నా యొక్క మహిమను చూపించాలని? ఆయన వచ్చిందే మన కొరకు ప్రాణం పెడతానికి. చూచారు ప్రియులారా? అయితే రెండోవాడు వాణిని గద్దించు. ప్రియులారు ఒకళ్ళు తప్పు చేస్తుంటే గద్దించాలి, మనకెందుకు లేదు. యేసు నేను మేరింటికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఒక స్వరం వినపడింది. ఏప్రిల్ 1:9 అని వినపడుతుంది. ఏంటని చూస్తే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినావు కనుక దేవుడు నీ దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా అభిషేకించి నీ యొక్క స్నేహితులందరికంటే. అందుకని నా కంట్లో చెడుగు పడిందంటే, తప్పు చేస్తున్నారంటే గద్దిస్తాను. దేవుడు నన్ను అడుగుతాడు, లేకపోతే నాకు కూడా వారి పాపంలో పాలిభాగం వచ్చింది. ఊరుకోను. పెద్దవాళ్ళు కానీ చిన్నాడు కానీ, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, జాగ్రత్త. ప్రియులరా, ఈ రెండో వాడికి ఎంత గ్రహింపు వచ్చింది. రెండోవాడు మొదటనే యేసు ప్రభువుని దూషించేవాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక, అరే నువ్వు అదే శిక్ష, నువ్వు దొంగతనాలు చేశావు, మనుషులను చంపావు కనుక నీకు శిలువ మరణం తగును, అదే శిక్షా విధిలో ఉండవు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము. ఏమండి, ఆ గ్రహింపు మీకుందా? మనం చేసిన పాపానికి మనం ఇది అనుభవించున్నాం. మన పాపాన్ని బట్టి మన బిడ్డల మీద శాపము, కుక్కల్లాగా పాపంలో జీవించే అనేకులు నేను గమనిస్తున్నాను. పిల్లలు చిన్న వయసులోనే చచ్చిపోతున్నారు. నా వ్యభిచార పాపాన్ని బట్టి నా బిడ్డ చచ్చిపోయాడు అనుకో, మూసి పెడతారు. అయ్యో దేవుడా, ఈ పొన్నూరులో నా కొడుకే కనపడ్డా, ఎన్ని లక్షల మంది లేరు,
దేవుడి మీద నిన్ను మోపుతారు. అయ్యో నా పాపమే, దావీదు వ్యభిచార పాపంలో పడ్డప్పుడు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు, నా పాపమే అని దావీదు ఏడ్చినాడు. భక్తుడు గ్రహిస్తారు వాడు పాపాలు. నువ్వు గ్రహిస్తున్నావా? నీ ఇంట్లో వచ్చిన మరణాలు, తెగుళ్ళు, వ్యాధులు నా మూలానే. భర్త వచ్చి అంత నీ మూలానే తన మగను నష్టం, కష్టం, అప్పులు అంటాడు. భార్య నీ మూలానే అట్లా అనుకోకూడదు. ఏమండి, యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు నినివే పట్టణస్తుల యొక్క పాపము బహు ఘోరంగా ఉంది, అది 40 దినాల్లో నాశనం చేస్తాను, మారుమంటు పనిపోతేనే బాగు చేయరా బాబు అంటే నేను వెళ్ళి బాగు చేయను. దర్శించుకెళ్ళి వాడు ఎక్కుతాడు, ఎక్కి నిద్రపోతాడు. ఓ తుఫాను వచ్చింది, 5 నెలలు అయ్యగారు అడుగు నిద్రపోతా ఉంటాడు. ప్రవక్త చూసారా, మనం దేవుడి చిత్తం చేయకపోతే, దేవుడు చేయమన్న కార్యం చేయకపోతే నీకు నిద్రపోతే వచ్చింది. పగలు 9 గంటలు కూడమైనా నిద్రమత్తు వచ్చింది, 12 గంటలకు పెట్టిన నిద్రమత్తు వచ్చింది, సాయంకాలం 7 గంటలకు పెట్టిన నిద్రమత్తు వచ్చింది. ఏం ఎక్కదు. దేవుడి చిత్తం చేయకపోతే ప్రార్థనాత్మ పోయి. చూశారు పిల్లరా, వెళ్ళి అడుగు నిద్రపోతున్నాడు, పైన తుఫాను వచ్చింది. అంత బయటపడేసారు. అడుగునే ఉందండి, పెద్ద బరువు ఉంది. ఏ నువ్వు ఎవరోయా? ఓ సామరాడా, దేవుడి ప్రవక్తనే. ఆ వాడు నాకు వచ్చి ఒక సామరాడా, ఓరే నిద్రపోతా చూసారా? అయ్యో నన్ను అంటే ఎవరన్నా అంటే అసలు నేను బతకలేదు, కష్టపడి పని చేస్తాను, చేయగలదు ప్రాణం. మా పిల్లాడు అడుగుతాడు, నాతో ఉంటాడు నా చిన్నాడు, నేను ఎప్పుడు లేచావు డాడీ, మచ్చంలోనే ఉంటావు. పిల్లరా, లోకం పాపంతో నిండిపోయింది. ప్రజల కొరకు కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ఇదిగో అయ్యా, నువ్వెవరు? నేను శాపను దేవుడు చెప్పిన మాట అనుకుని నీకు కాస్తున్నాను. వాళ్ళు భయపడ్డాడు. సరే, ఇది ఎవరిని బట్టి? సీటీ వచ్చిందని అయితే దొంగ పట్టుబడ్డాడు. నువ్వు తప్పుకుంటావు అనుకోవాక, విగ్రహాల దగ్గర తప్పుకోవచ్చు, పంతువుల దగ్గర తప్పుకోవచ్చు, భర్త దగ్గర అబద్ధం మాట తప్పుకోవచ్చు, భార్య దగ్గర అబద్ధం మాట తప్పుకోవచ్చు, తల్లిదండ్రులు అబద్ధం మాట తప్పుకోవచ్చు. దొరుకుతావురా సహోదరుడని నా చిన్నతనంలో పాట పాడేవాడు. యోసేపును కొట్టి గుంట్లో దోచి అమ్మేశాడు. దొరికారు అన్నదమ్ములు. యోనా దొరికిపోయాడు. సరే, శావకుళ్ళని వదిలేశారు. ఇంకా తుఫాను ఎక్కువవుతుంది. అబ్బాయి ఏం చేయాలి? నా మూలానే ఈ తుఫాను వచ్చింది, నన్ను సముద్రం. న్యాయవంతుడు, భక్తుడు, నీతిమంతులు 7 సార్లు పడ్డారు, ఎగురుతారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకుంటున్నాడు. ఈ దేవుడి సేవకుడు ప్రవక్త నా మూలానే వచ్చింది, దానికి పరిశానం, దానికి విరుగుడు కూడా చెప్తున్నాడు. ఏం చేయాలి మరి? ఈ తుఫాన నన్ను బాబు ఈ నింత నరగచ్చింది పాపం. లేదు, పాపం ఒప్పుకున్నాడు. తెలుసు ఇంటికి నేను పాపం ఒప్పుకున్నాను కనుక దేవుడి కనికరం ఎట్లాగ వచ్చింది. సరే అయ్యా, ఈ పాపం మా మీద రాకుండా నేను డమ్మునెత్తి సౌండ్ తుఫాను. అదే దేవుడు ఎంత గొప్పడు. చచ్చిపోయాడా యోనా? ఓ శాపం పెట్టాడు. శాప తిమ్మింగ్లాలు ఉన్నాయి, పైన పెద్ద హోల్ ఉంటుంది, మనిషిని అప్పుడు మింగేస్తాయి. ఓ శాప, దేవుని సృష్టి, మానవులే దేవుని మాట వినరండి. అందుకనే యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కని పెంచి గొప్పవారినిగా చేసినాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నాడు. నువ్వు ఎద్దులు మేపితే, పొలం తోలుకొని వెళ్తే
నీకు బాగా పనిచేస్తాయి, మళ్ళా నీ ఇంటికి వస్తాయి. ఎక్కడికి పో, నువ్వు గేదెని మేపితే నీకే పాలు ఇచ్చింది, ఇంకొక వెళ్తే పళ్ళోడు కొట్టింది. మా పాలలోకి వేరే గేదెలు వస్తాయి, మేము గేదెలను కాస్తా వాటిని తోలుకొని వచ్చి కాళ్ళు కట్టి పిండుదాం అనుకుంటే ఇట్లా ఎగిరవుతాడుదండి. మా గేదె దగ్గర మా అమ్మ బాగా పాలు పిండింది, ఏమంటుంది. చూచారా, నన్ను మేపిన నా యజమానురాలకు నేను పాలు ఇవ్వాలి. నువ్వు కోడిని పెంచితే నీ ఇంట్లో గుడి పెట్టి, కుక్కకి ఇంత అన్నం ఎత్తే మనం బాగా గుడి నిద్రపోయినా అది ఇంటి చుట్టూ తిరిగింది. ఓ రాత్రి పాటు తాసుపాము వచ్చింది, రాత్రి 2 గంటలకు నేను నిద్రపోతున్నాను, కుక్క ఒకటే అడుగుతుంది. మా 3వ తలుపు తెరిచి చూస్తే తాసుపాము, ఇదేం బాగు అంటుంది, అదేమి అంటుంది. డాడీ పెద్ద తాసుపాము అన్నాడు. బాబు రాత్రి 2 గంటల చిరుకులు పడుతున్నాయి, నీళ్లు పోతాయని కాంపౌండ్ వాళ్ళు ఓ రాయి అడ్డం తీశాడు, దాంట్లో కొండ కప్పని పట్టింది. చూసారా ఎట్ట కొట్టాలి, నాకు పాములు కొట్టి అలవాటు. ఒరే కర్ర కూడా లేదు డాడీ, ఎనమాలు ఉందని వెనక డోర్ తెచ్చి ఒక కర్ర తెచ్చాడు. ఒరే ఇది తప్పుకుందంటే మీదకి వచ్చింది, ఇద్దరు తప్పుకోగా నువ్వు ఇంకో దెబ్బ వేయాలి, నువ్వు గడపాలన్న తీసుకోవాలన్న గడపాలు తీసుకున్నాడు. వెళ్ళి అది కప్పను మింగి ఒక రాయి షాట్ తలకాయ పెట్టింది. నన్ను చూడలా, ఏసు రక్తాన్ని చేయమని వేసి నన్ను విరిగిపోయింది. పుస్సున మిగతా సగం కప్పను వదిలి పుస్సుని లేచింది. ఎరా అన్న వాడు గంటపరతో పొడి చేశాడు. లేదా కాంపౌండ్లో కొత్త ఉండేది. కొంచెం అన్నం నా భార్య, ఆమె తిన్నా తినకపోయినా ఎప్పుడైనా తిండి లేక కాదు, తిన్నాం కుక్కకి టయానికి వండి వేడిగా పొద్దునే సాయంకాలం వేసింది. చూశారు, అంత నమ్మకంగా ఉంటుంది. మానవులకి ఆయన స్వరూపంలో చేసి బాగా పెంచి పెద్దవాడిగా చేస్తే నా మీద ఏంటి తిరుగుబాటు అంటే వ్యభిచారం, దొంగతనాలు, విగ్రహాలన ఈ చేయటమే తిరుగుబాటు. అదే యేసు ప్రభువుని శిలువ కొడతాం, సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నా, నువ్వెవరు నువ్వు హింసించున్నా యేసు. ఇదిగో ఈ 2వ దొంగ గ్రహించాడు, ఇది మనకు న్యాయమే, మనకు తగును. 42వ వచనం, మనకైతే న్యాయమే. పిల్లలు ఇంట్లో కూడా అనేక ఇళ్లలో తగువెత్తుకు వచ్చిందంటే ఏదో భర్త చొరబడి అన్నాడు, భార్య నోరు మూసుకుంటే కాజోడు భర్త అమ్మ ఏదో 2 మాటలన్నా క్షమించండి అయిపోయింది. అట్లా క్షమం రాకుంటే ఇంకా పాపం అయిపోయింది. ఈ అన్నం కూడా వండదు మానేసి బాబు ఈ సింహంతో కాపురం చేసే కంటే మా అమ్మగారికి వెళ్తానని ఇక నాట ఒరే ఈయన ఇంట పొగరు మొత్తం వెళ్తే ఇది పోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటారంటాడు. అట్లా కుటుంబాలు ఫ్యూచర్ ఎవరో దీనులైతే ఈ భేదాలే రావు, న్యాయమే. నేనే తిట్టాడు అమ్మ సారీ, ఏం భార్య సారీ అంటే నేను ఎన్నోసార్లు అడుగుతాను ఏదన్నా కోపపడి, కానీ మా కోపాలు ఒక్క నిమిషం కూడా మా మధ్య 34 సంవత్సరాలైంది పెళ్ళి, ఎప్పుడు మా మధ్య నా మాట వ్యతిరేకం ఆమె ఉండదు, ఆ మాటకు నేను ఏంటి ఆడదాని మాట తీసుకునేది అనుకోండి. ఓసారి ప్రార్థనతో మంచి సలహాలు చెప్పి నేను తీసుకుంటాను. ప్రియులరా, అట్లా దేవుని కృపతో ఏకంగా ప్రార్థన చేస్తా ఉదయం సాయంకాలం కుటుంబాలు కట్టుకోవాలి. ఇక్కడ ఇది మనకు న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు శిలువను చూస్తున్నాడు, ఆయన బాధలు చూస్తున్నాడు, ఆయన చేసిన ప్రార్థన వింటున్నాడు. ఇతను తప్పు గ్రహించి ఇది నాకు న్యాయమే, నేను ఇక్కడ శిక్ష పడతాం న్యాయమే అని యేసు చూస్తున్నాడు. యేసు యేసు నా కొరకు నువ్వు రక్తం కాస్తున్నావా, నన్ను క్షమించు. యేసు నీవు నీ రాజ్యం
అయ్యా, నువ్వేమి దోషం చేయకపోయినా నిన్ను అన్యాయంగా ఇసులోకి కొట్టేశారయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎవరు ఎంతాలు చేసినా ఎవరేం చేసినా బదులు చెప్పలేదు. కానీ ఈ దొంగతో మాట్లాడుతున్నాడా లేదా? అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా నేను వెళ్తున్నాను, కొంచెం చేపట్లో ప్రాణం ఇచ్చి నువ్వు కూడా నాతో వస్తావు. ఆ సమయం, ఆ 2-3 నిమిషాలు ప్రాణం పోయేటప్పుడు ఆఖరిలో అది వాడుకున్నాడు. రేపటితో కూడా అయిపోతుంది, రేపు వరకు ఉండదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ 2వ దొంగలాగా ఆ యేసు వైపు చూసి, రాత్రి గుడ్డివాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించమంటే నడిచేలో యేసు ఆగి అతన్ని పిలిచి అతను స్వస్థపరిచినాడు. మీరు ఈ రాత్రి యేసు నన్ను చూడయ్యా అయ్యా అని ఆ శిలువ వైపు చూస్తావా? ఇదిగో ఈ సౌలు ఆ శిలువ నుంచి వచ్చే ఆ యేసు ప్రభు స్వరమిని, ఆయన కొట్టిన శిలువను చూస్తున్నాడు. ఆ శిలువకు ఆయన కూడా అంటగట్టబడ్డాడు. ఈ రాత్రి శిలువను చూసి ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్తాం.